అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ చేసిన కొన్ని కామెంట్ జనసేనను పవన్ కళ్యాణ్ కించపరిచేలా ఉన్నాయంటూ కూడా జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని అంశాలను కూడా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అల్లు అర్జున్ డబ్బులు తీసుకొని మరి అక్కడికి వెళ్ళారంటూ కొందరు ఆయన్ని అవహేళన చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరికొందరు త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి టికెట్ల ధరల విషయంలో ముందు జాగ్రత్తగా వైసీపీ మద్దతు కోసం అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పుష్ప 2 సినిమా ఆగస్టులో విడుదల కాబోతోంది. ఆగస్టులో విడుదలయ్యే సినిమా కోసం అల్లు అర్జున్ ఇప్పటికే వైసీపీ నేతల్ని నిజంగా కాకాపట్టాలి అనుకుంటే టికెట్ల ధరలు పెంపు కోసమే సంప్రదించాలి అని అనుకుంటూ ఉంటే ఆ విషయాన్ని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తూ ఉంటే పరోక్షంగా మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అని అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి ట్రోల్ చేస్తున్నవారు, ఈ అంశాన్ని ట్రోల్ చేస్తున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అల్లు అర్జున్కు తనకు మధ్య స్నేహం, తన సతీమణి అల్లు అర్జున్ సతీమణి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా మేము కూడా అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పారు. అంటే పోటీలో ఉన్న పిఠాపురంలో పోటీ ఉన్న మామ పవన్ కళ్యాణ్ కంటే భార్య స్నేహితురాలి భర్త గెలుపే అల్లు అర్జున్కు ముఖ్యమైందా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉంటే అక్కడ ప్రచారం చేయకుండా ఒక్కరోజు కూడా అక్కడికి వచ్చి మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్ళి మాత్రం అక్కడ మద్దతు ఇవ్వడం ఏంటి అని కూడా జనసేన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసినప్పుడు స్వాగతించిన జనసేన పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆ ట్వీట్లోని లోపాలని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ట్వీట్ చేశారే కానీ అల్లు అర్జున్ మద్దతు ఇస్తున్నానని చెప్పారే కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్కు ఓట్లు వేయండి గెలిపించండి అని మాత్రం చెప్పలేదు. కేవలం కట్టి ఇరగకూడదు పాము చావకూడదు అన్నట్టు ఏదో కుటుంబ సభ్యుడు కాబట్టి మొహమాటం కొద్దీ అల్లు అర్జున్ ఆ రోజు ట్వీట్ చేసినట్టుగా ఉంది. ఈరోజు మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా రవి విషయంలో మాత్రం నేరుగా నంద్యాల వెళ్ళి మరీ మద్దతు ఇచ్చారు. దీన్ని బట్టే ఆయన వైఖరి పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ గతంలో 2019లో కూడా తను రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇచ్చాను, ఒక ట్వీట్ చేశాను, కానీ ఆ రోజు ట్వీట్ చేసేటప్పుడే నా మనసుకు అనిపించింది ఇంత దగ్గరి స్నేహితుడి విషయంలో ఒక ట్వీట్ చేయడం ఏంటి, నేరుగా అక్కడికి వెళ్ళి మద్దతు తెలపాలి కదా అని ఆ రోజు అనిపించింది, కానీ అప్పట్లో రాలేకపోయాను, అందుకే ఇప్పుడు నేరుగా నంద్యాల వచ్చాను, రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించండి అంటూ అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి కూడా జనసేన పార్టీ వాళ్ళకు ఆగ్రహం తెప్పిస్తోంది. అత్యంత సన్నిహితులు దగ్గరి వాళ్ళ విషయంలో మద్దతు ఇచ్చే విషయంలో కేవలం ఒక ట్వీట్ చేసి వదిలేయడం సరైనది కాదు అని అల్లు అర్జున్కి రవిచంద్ర కిషోర్ రెడ్డి విషయంలో అనిపించినప్పుడు మరి అదే సూత్రం అదే ఫీలింగ్ మామ పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు అనిపించలేదు? పోటీలో ఉన్న పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో కేవలం ఒక ట్వీట్ చేయడం సరికాదు, నేరుగా అక్కడికి వెళ్ళి నేను మద్దతు ఇవ్వాలి అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అల్లు అర్జున్కి ఎందుకు రాలేదు అంటూ జనసేన వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మాత్రం జనసేన పార్టీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతున్నాయి.